సినిమా చూడరు. ఓకే, సో అర్థం కాదు ఏంటి ఏదో చెప్తున్నాడు అని. అలా కాకుండా మీరు కమర్షియల్గా తీయదలుచుకుంటే స్టడీ ద కమర్షియల్ డైరెక్టర్స్. కమర్షియల్ అంటే ప్రధానంగా డబ్బుల కోసం సినిమాలు తీస్తారు చూడండి, వాళ్ళ సినిమాలు స్టడీ చేసి అది ఎందుకు సక్సెస్ అవుతుందో కనుక్కొని మీరు వీలైతే చేసుకోండి. అట్లాగా చదువుకోదలుచుకుంటే మాత్రం అంటే సినిమాని వరల్డ్ సినిమా చూడాలి, సాహిత్యం చదవాలి అని చదివితే మీరు క్వాలిటీ ఫిల్మ్స్ తీయచ్చు. కానీ మీకు కష్టాలు కూడా ఉంటాయి. మాస్ సక్సెస్ రాకపోవచ్చు, మాస్ లెవెల్లో సక్సెస్ రాకపోవచ్చు, పెద్ద పెద్ద బడ్జెట్లు రాకపోవచ్చు, అవి రాకపోవచ్చు. ఎందుకంటే మీకు మీ సినిమాలు పెనిట్రేట్ అవ్వవు ఒక లెవెల్ దాటిన తర్వాత. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళ టేస్ట్ మీరు చదువుకోవడం వల్ల మీకు కొంత రిఫైన్మెంట్ వస్తుంది ఆలోచనలో. అది వచ్చినప్పుడు ఆ రిఫైన్మెంట్ రీచ్ అయ్యే వాళ్ళకి వెళ్తుంది. ఓకే, అవును. అంటే మీరు ఏ జానర్లో తీయాలనుకున్నారని ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకొని దాని గురించి ఏ టైప్లో తీయాలనుకున్నారు. అలా అని చెప్పి రిక్షా వాళ్ళకి తెలివితేటలు ఉండవు అని చెప్పట్లేదు. వాళ్ళు మనకంటే ఎక్కువ జీవితం చూస్తారండి. సినిమా మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా సినిమా ఎలా తీయచ్చు ఆర్టిస్టిక్గా అనేదానికి ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు విశ్వనాథ్ గారు సాగర్ సంగము, శంకరాభరణం అందరూ చూశారు కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. నా పర్సనల్ అడ్వైస్ ఏంటంటే స్టడీ బాగా చదువుకోండి, మంచిగా సినిమాని స్టడీ చేయండి, సాహిత్యాన్ని చదవండి, సంగీతాన్ని చదవండి, పెయింటింగ్ చదవండి, తర్వాత నాటకాలు చదవండి. వీటన్నిటిని రంగరించినప్పుడు మీ యొక్క ఆర్టిస్టిక్ టెంపరమెంటు, విజన్ షార్ప్ అవుతుంది. చాలా అందమైన సినిమాలు 10 కాలాల పాటు నిలబడే సినిమాలు తీసే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ మై సజెషన్.